చేతబడులు, బాణామతి, క్షుద్ర పూజలు అంటే జనాలు ఆందోళనలు చెందడం సహజం. తమపై, తమ కుటుంబంపై ఏదో కుట్ర జరుగుతోంది. క్షుద్ర పూజలతో ఇంట్లో వాళ్లను అంతమొందించాలనో, కీడు తలపెట్టాలనో, ఆర్థికంగా నష్టపరచాలనో ఎవరో కుట్రపూరితంగా చేస్తున్నారంటూ భయపడడం కూడా సహజమే. ఓ రోజు ఉదయం నిద్ర లేవగానే ఇంటి ముందు ముగ్గులేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆకు, వక్కలు పెట్టి ఉండటం, మరో రోజు వాకిట్లో రక్తపు మరకలు ఉంటే, ఇంకో రోజు తల కోసిన కోడి పడి ఉంటే ఇక ఆ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మహిళలు, పిల్లలు ఉంటే వారి పరిస్థితి ఏంటి? ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నది తమ సొంత వారేనని తెలిస్తే ఇంకెంత ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది, ఇంకెంత బాధపడాల్సి ఉంటుంది. అచ్చు ఇదే దుశ్చర్యకు పాల్పడి అయిన వారినే క్షుద్ర పూజలు, చేతబడులంటూ భయాందోళనకు గురి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉదయగిరి మండలంలోని చౌడేపల్లి వెంగళరావు నగర్లో షేక్ నన్నెమ్మ గారి హనీఫ్ కుటుంబం కాపురం ఉంటుంది. అదే ఊరికి చెందిన నన్నెమ్మ గారి చాంద్ బాషా కుటుంబం కూడా నివసిస్తుంది. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవలు జరిగేవి. చాంద్ బాషా సౌదీలో ఉండేవాడు. నెల రోజుల క్రితం అక్కడి నుంచి ఉదయగిరికి వచ్చాడు. అప్పటి నుంచి అన్న హనీఫ్ కుటుంబంపై కక్ష సాధింపులకు దిగాడు. తన చేతికి మట్టంటకుండా చేతబడులు, బాణామతి, క్షుద్ర పూజలతో హనీఫ్ను అంతమొందించి ఆస్తి మొత్తం అతడే అనుభవించాలని భావించాడు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా అర్ధరాత్రి తెల్లవారుజాముల్లో ఎవరూ చూడని సమయంలో అన్న ఇంటి ముందు రక్తం చల్లడం, నాటు కోళ్లను కోసి ఇంటి వాకిట్లో వేయడం, టెంకాయలు, నిమ్మకాయలు, పసుపు కుంకుమలతో ముగ్గులేయడం వంటి చర్యలకు పాల్పడేవాడు. ఎవరో తమ కుటుంబంపై క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ హనీఫ్, అతడి భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. మానసికంగా కుమిలిపోయేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎవరికి తెలియకుండా తన ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం ఉదయం హనీఫ్ భార్య నిద్రలేచి చూడగా మళ్లీ ఇంటి ముందు రక్తం పడి ఉండటంతో సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా అందులో ఆశ్చర్యపోయేలా హనీఫ్ తమ్ముడు చాంద్ బాషానే బైక్ లో వచ్చి ఓ బాటిల్లో రక్తం తీసుకొచ్చి ఇంటి వాకిట ముందు వేసి వెళ్లిపోయే దృశ్యం కనిపించింది. దాంతో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చాంద్ బాషానే చేశాడని, కక్షపూరితంగా తమను చేతబడులతో అంతమొందించాలని కుట్ర చేశాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.